అరే ఈ స్టిక్కర్లకు పర్మిషన్ నా కొడుకు ఇచ్చిండ్రా మీకు? సొత్తుపల్లి సిండికెట్ నా కొడకల్లారా ఎరా, నా మీద తప్పుడు కేసు పెట్టించారు. బెల్ట్ షాప్ అమ్మాయి చేత ఒక కేసు పెట్టించారు. మరి మీ పిల్లలు అడిగిపోయారా? ఈ అమ్మ స్కాలర్ ఎగరేసి ఒప్పుకున్నాడు మీ పిల్లల చేత పెట్టిస్తే కేసు. మీరు బ్లాకులు అమ్ముకుంటానికి మీకున్న కోట్లు సరిపోక కోటాను కోట్లు నా కొడకల్లారా. నా కొడుకు జనానికి ఎగదెంగినోడు, ఇంకొకడు బినామీగా దెంగిన నా కొడుకు. ఎంతమంది ఆస్తి దెంగుతారా మీ అమ్మ? మీకు సుఖం ఉందారా అసలు? సుఖం ఎవరు పడుతున్నారు? గుమ్మస్తాలు పడుతున్నారు. మీ ఇళ్ళ కాడ సుఖపడేది గుమ్మస్తాలు. నా కొడుక అసలు నా మీద ఇన్ని కేసులు రా. చేతగాని అమాయకుల చేత ఇది చేస్తున్నారు. మీరేమైపోయారా? మీ కొజ్జా పూకల్లా మడ్డ కొజ్జా నా కొడకల్లారా. అరే మీరు నిజంగా ఒక తండ్రికి పుట్టాను అని మీకు గ్యారంటీ ఉంటే ఈ బ్రాండ్లన్నీ షోకేసులలో పెట్టి ఎంఆర్పి ధరకు అమ్మండి. బెల్ట్ షాపులకు వేసేటప్పుడు కూడా మీ దగ్గర ఎంఆర్పి మీద ఒక 5 రూపాయలు తక్కువ వేసి వాళ్ళ చేత కూడా ఎంఆర్పి ధర అమ్మెచ్చండి. అప్పుడు మీరు ఒక తండ్రికి పుట్టారా సన్నాసి నా కొడకల్లారా, సొత్తుపల్లి చిండికెట్టు నా కొడకల్లారా అని నేను మీ కాళ్ళు మొక్కుతా అవసరమైతే నా కొడకల్లారా. మీ అమ్మ మోషన్స్లో పప్పు బద్దలు ఏరుకొని శారి పెట్టుకున్న నా కొడకల్లారా. మీరు మోషన్స్ అరక్క ఏమన్నా పప్పు బద్దలు పడిపోతే కడుక్కొని పప్పు చారు పెట్టుకునే నా కొడుకులు మీరు. మీ అమ్మ దివాల పూకల్లా మడ్డ దివాల నా కొడకల్లారా. మీ దగ్గర లంచాలు తీసుకుని నా కొడుకులు అంతకంటే మోషన్స్లో పప్పు బద్దలు ఏరుకొని పచ్చిపులుసు చారు పెట్టుకునే రకాలు నా కొడుకులు. గవర్నమెంట్ దగ్గర జీతాలు వస్తున్నా కూడా మీ దగ్గర చేతులు చెప్తారు చూడు లంచాలు. వాళ్ళు కూడా మోషన్స్లో పప్పు బద్దలు ఏరుకొని చారు పెట్టుకునే నా కొడుకులు. మీరు లతుకోరు పోకల్లా మడ్డ లతుకోరు నా కొడకల్లారా, బేవర్స నా కొడకల్లారా, సన్నాసి నా కొడకల్లారా, పెళ్ళాల దార్సు దెంగే నా కొడకల్లారా. మీరు చెప్పా కదరా కేపీహెచ్పి మెట్రో పిల్లర్ దగ్గర గంటకి 2000 అంట, నైట్కి 5000 అంట. అమ్మ సంపాదన సంపాదించుకోవచ్చురా. ఈ క్వార్టర్కి మ్యాన్సాన్స్కి 30, ఎంసీసీకి 20 అంటారా. మీరు ఎక్కువ సంపాదిస్తారు. అసలు పెట్టుబడి లేదు, ఆటో కిరాయిలు లేవు, ఏవి లేవు. వాళ్ళే ఎక్కించుకెళ్తారు, వాళ్ళే ఎక్కించుకొస్తారు, వాళ్ళే దింపుతారు. మీ సన్నాసి పోకల్లా మడ్డ ఏంట్రా ఈ క్వార్టర్లో హిందూ మనోభావాలు దెబ్బతినవారా? కనకదుర్గమ్మ వెంకటేశ్వర స్వామి బొమ్మేశారు. తాగినోడు క్వార్టర్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఇంకొకటి వచ్చి తెలియక దాని మీద వచ్చిపోతారు. ఏరా మీకు ఎక్కడుందరా భక్తి? దేశభక్తి ఉందా? దైవభక్తి ఉందారా? మీకు క్వార్టర్లో అమ్ముకు దెంగే భక్తే తప్పితే ఏమి లేదు. బ్లాకులు అమ్ముకు దెంగే భక్తే. మీకు పర్మిషన్ ఇచ్చిన నా కొడుకు ఎవడురా? చెప్పండి రా. నా కొడుకు తలుపుకులో మడ్డబెట్ట కాలర పట్టుకొని నిలబెడతా నా కొడుకుని. నా కొడుకు మాకు పర్మిషన్ ఇచ్చిండు ఇక్కడ బొమ్మలు వేసుకొని మక్కన గోడ మీద బొమ్మలు వేసుకొని అమ్ముతానికి, మేము బ్లాక్లో అమ్ముకోవడానికి ఈ నా కొడుకు పర్మిషన్ ఇచ్చింది చెప్పండి. ఆడు డిపార్ట్మెంట్ గుద్దలను మడ్డబెట్ట గల్లా పెట్టి అడుగుతా నా కొడుకుని.